బాక్స్ ఆఫీస్ నింజాకి స్వాగతం. నేను ఎప్పటి నుంచో ఈ విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సర్లే అని చెప్పి ఈ రోజు అయితే వీడియో చేస్తున్నాను. అయినా సార్ మన తెలుగు అమ్మాయిలకి ఎందుకు సార్ ఛాన్స్? ఎక్కడి నుంచో నార్త్ నుంచి ఒక హీరోయిన్ పట్టుకొచ్చి వాళ్ళలో సగం మందికి యాక్టింగే రాదు, ఇంకో సగం మంది అందంగానే ఉండరు. దీనికి తోడు వాళ్ళతో పాటు 20 మంది బాడీ గార్డులు వేసుకొస్తారు. వాళ్ళకి ఖర్చులు, హోటల్ ఖర్చులు, మళ్ళీ వీళ్ళకి డబ్బింగ్ చెప్పరు కాబట్టి వీళ్ళకి డబ్బింగ్ ఖర్చులు, దీనికి తోడు మళ్ళీ ఫ్లైట్ ఖర్చులు. ఇవన్నీ పెట్టే బదులు మన తెలుగు అమ్మాయినే పెట్టుకోవచ్చు కదా సార్. ఓహో, తెలుగు అమ్మాయిలు అయితే కమిట్మెంట్లు ఎవరన్నా రీతు వర్మ గానే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రీతు వర్మ గారు ఇప్పటికి డెకేడ్ 10 సంవత్సరాలు అయిపోయింది పెళ్లి చూపుల సినిమా వచ్చి. రీతు వర్మ గారికి ఎంతమంది టాప్ ప్రొడ్యూసర్లు అవకాశం ఇచ్చారు? సరే, టాప్ హీరోలతో సినిమాలు వద్దండి, కనీసం టాప్ 20 హీరోల్లో ఆవిడ ఒక్క నాని గారితో తప్పించి ఇంకెంతమంది చేశారు? ఎందుకు చేయట్లేదు ఆవిడ? నాకు అర్థం కాదు. ఎందుకు అవకాశాలు ఇవ్వరు? ప్రియాంక జ్వాలా గారు గ్లామర్ రోల్స్ చేయలేరా? ఓన్లీ నార్త్ హీరోయిన్ చేయగలరు. ఆవిడ ప్రూవ్ చేసినా కూడా ఆవిడకి ఇవ్వట్లే. ఇంకా చాలా మంది, వీళ్ళందరిలో ఏ ఒక్కరికి కూడా ఇవ్వలే. మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం, శ్రీలీల అని మీరు అనొచ్చు. శ్రీలీల బేసిక్ గా కన్నడ అమ్మాయి, తను తెలుగు అమ్మాయి కాదు, తను కర్ణాటక ఉంది. తను ఎన్నో సార్లు కన్నడ అనే చెప్పింది, తెలుగు అని ఎప్పుడో ఇక్కడ స్టేజ్ మీద ఊరికే చెప్తుంది నేను తెలుగు అమ్మాయి. అలాగేం కాదు, తన కన్నడ అమ్మాయి. కానీ దానికి తోడు శ్రీలీల యాక్టింగ్ గురించి మనం మాట్లాడకపోవడం మంచిది. నేను చెప్పిన టాలెంట్ ఉంటే అవకాశం ఇవ్వడం. ఇప్పుడు అలాగని చెప్పి మన తెలుగు అమ్మాయిలు అందరూ ఎక్స్ట్రాడినరీ యాక్టర్లు, అందంగా ఉంటారు, అందులో డౌట్ లేదు. మన తెలుగు అమ్మాయి ప్రతి అమ్మాయి అందంగా ఉంటుంది, కానీ ఎక్స్ట్రాడినరీ యాక్టర్లు అయితే కాదు. కానీ వాళ్ళకి మిగతా వాళ్ళతో కంపేర్ చేసి వీళ్ళు తీసుకొచ్చే నార్త్ యాక్టర్స్లతో పోలిస్తే ఖచ్చితంగా మనోడు మంచి టాలెంటెడే. మరి ఎందుకని ఛాన్స్ ఇవ్వట్లేదు? ఎక్కడి నుంచి అయినా టాలీవుడ్ లో సార్ ప్రతి సంవత్సరం టాప్ 20 హీరోల్లో ప్రతి సంవత్సరం ఒక సినిమా చేస్తారు. ఆ 20 సినిమాల్లో కనీసం ఒక 5 సినిమాలైనా మన తెలుగు అమ్మాయిలు పెట్టచ్చు కదా. పెట్టరు. ఎందుకంటే మీకు తెలుగు వచ్చిన అమ్మాయిలు ఉంటే సెట్ లో ఏమవుద్దో బాగా తెలుసు. ఎందుకంటే మన సెట్ లో బూతులు ఆడాలి, బూతులతో పాటు ఇంకా నీచమైన మాటలు, కమిట్మెంట్లు, కాస్టింగ్ కౌచ్లు ఇవన్నీ ఉంటాయి కదా. పైగా మనం ఏది మాట్లాడుకున్నా వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకోసం మనకి పాస్ రాని హీరోయిన్లే కావాలి. ఇక నుంచైనా ఇదంతా మానుకొని కనీసం కొన్ని సినిమాలు 1/4 సినిమాల్లో అయినా మన తెలుగు అమ్మాయిలు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు తమిళ సినిమాలు తమిళ అమ్మాయిలు ఉంటారు, నార్త్ లో నార్త్ హీరోయిన్లా ఉన్నారు, కన్నడంలో ఉన్నారు, మలయాళంలో అయితే అసలు అవుట్ సైడ్ హీరోయిన్లే ఉండరు. కాబట్టి కనీసం ఇక నుంచైనా కనీసం ఒక 5 సినిమాలు, అంటే సంవత్సరానికి టాప్ 20 సినిమాల్లో కనీసం ఒక 5 సినిమాల్లో అయినా మన తెలుగు హీరోయిన్లు పెట్టుకునేలా